అరిచినందుకు ఆగల, ఇలా అరిస్తే ఎవరు ఆగరు అని చెప్పడానికి ఆగాం. ఇంక నువ్వు దిన ఫలాలు ఈరోజు మనకెలా ఉందో చూద్దాం. మేష రాశి. ఈ రాశి వారికి ఈ రోజు అంతగా కలిసి రాదు. దైనందిన జీవితంలో ఊహించని ఎదురు దెబ్బలు తగులుతాయి. ఏమండి, రిషి వచ్చేసాడు. నువ్వేమైపోయావో అని 2 రోజులు మేమెంత కంగారు పడ్డామో తెలుసా? ఏమండి, మన రిషి అన్నవరం వెళ్ళొచ్చాడు. వచ్చేసాడా? చూడరా, నువ్వు వచ్చేసావని నాన్నగారు ఎంత సంతోషపడుతున్నారో. ఇది సంతోషం కాదే, బాధ. ఎరా అన్నవరం వెళ్ళిన వాడివి అక్కడ ఏదైనా పూల కొట్టో ఫోటో షాప్ పెట్టుకుని ఉండిపోక మళ్ళీ ఎందుకు వచ్చావు? మీరు ఇలా మాట్లాడితే వాడికి కోపం వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాడు. నాకు అంత అదృష్టం కూడానా? అసలు అన్నవరం ఎందుకు వెళ్ళావరా? పండుగ పరీక్షలు బాగా రాస్తే అన్నవరం వస్తాను మొక్కున్నాడు, అందుకే. పాస్ అయ్యాడా? లేదు. మరి ఎందుకు వెళ్ళారు? రాస్తే మొక్కున్నాడు కానీ పాస్ అయితే మొక్కలేదుగా, అందుకే వెళ్ళొచ్చాం. ఇది బాగుందిరా. అయ్యయ్యో, ఇందులో నావి కాళ్లే ఉన్నాయి, తలకే లేదేంటండి? ఫోటో అంటే అంతే, ఎవరికి ఏముంటే అవే వస్తాయి. అంతేగాని మీకు ఫోటోలు తీయడం రాదని మాత్రం ఒప్పుకోరు. నువ్వు మరీను, వాడు బానే తీశాడు. ఏది నన్ను చూడండి. కనీసం నావి కాళ్ళైనా ఉన్నాయి, మీరు మనిషే లేదత్తయ్యా. అవును, నేను లేనేంట్రా. అప్పుడు నువ్వు పూజలో ఉన్నావు కదే, మరి నువ్వు లేవేంట్రా? ఫోటోలు తీసిందే నేను ఎలా ఉంటానే. అబ్బా చంపేస్తున్నారు. ఏంటి నాకేమైనా సంబంధాలు చూస్తున్నావా? అదొకటే తక్కువ. నానా, నేను అన్నవరంలో తీసిన ఫోటోలు వచ్చాయి చూడండి. ఫోటోలు వచ్చాయి సార్ రా, అందులో మేము వచ్చావా అని. డాడీ అలా కాదురా, వీళ్ళు చూడడం మానేసి ఎత్తుక్కుంటుంటే డౌట్ వచ్చి అడిగాను. ఏంటండి ఈ ఫోటో నల్లగా ఉంది? టార్చ్ చేసి చూడమా కనిపిస్తుంది. అరే ఇదేంట్రా, గుడి సగమే ఉంది. అక్కడి నుంచి తీస్తే అంతే వస్తుంది. చా పూర్తిగా రావాలంటే హైదరాబాద్ నుంచి తీయాలా? ఇలా అయితే నేను ఫోటోలు తీయను అంతే. మంచి డిసిజన్ తీసుకున్నావురా. మా కాఫీ పట్టరా. అలాగేనండి. బానే ఉంది, పర్వాలేదు. ఇది కూడా చూడండి. ఇదిగో లేదా ఫోటోలు ఇట్టివి. అంజలి ఎక్కడ? ముందు స్టాక్ పంపించండి సార్. అలాగే అలాగే అలాగే. మీరు ఫోన్ చేయండి, వెంటనే పంపిస్తాను. రైట్. హాయ్ అంజలి. హాయ్. హలో ఆంటీ. ఏమ్మా, బాగున్నావా? ఏంటి మధ్య ఇంటికి రావట్లేదు? టైట్ లేకుండా సినిమా వేసినట్టు ఆ అమ్మాయి ఎవరో నాకు చెప్పకుండా మాట్లాడుతున్నావేంటి? అంజలి అని మన రిషి వాళ్ళ కాలేజీలోనే చదువుతోందండి. ఓహో, రిషి వాళ్ళ నాన్న. అదే నా బాధ. ఏంటమ్మా ఇలా వచ్చావు? హోటల్కి ఎందుకు వస్తారు? పరిచయం చేసేదాకా చంపుతారు, చేసిన తర్వాత ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నావు అమ్మా? ఫ్రెండ్ వస్తానంటే రిషి రాలేదా ఆంటీ? వచ్చాడమ్మా. వచ్చాడా? ఎక్కడా? కిందన్నాడే. ఆ కింద కదమ్మా, టేబుల్ కింద. నాన్న రిషి ఏంటన్నా? పైకి రమ్మా. ఏంటన్నా భోజనానికి వచ్చారా? ఈ హోటల్లో కింద కూడా సప్లై చేస్తారా? అబ్బే లేదు, కింద 100 కాగితం పడితే తీద్దామని. అంతా కరెక్ట్ గా మేనేజ్ చేసావు గానీ 100 బదులు చిల్లర ఉంటే బాగుండదురా. అవునన్నా, నువ్వు చెప్పేది నాకు కూడా అదే అనిపించింది. చెప్పు తెగుద్ది. ఏ పాడైందా? చూసావా? ఏంటి చెప్పులా? మీరు వెళ్ళి అక్కడ కూర్చొని నేను ఈ అమ్మాయితో మాట్లాడుస్తాను. చూడండి, లైఫ్ లో 2-3 సార్లు నేను చెప్పిన మాట వినవే, ప్లీజ్. స్వామి తమరు కూడా. ఆల్ ది బెస్ట్. కూర్చో. నీ పేరేంటన్నావు? అంజలి. మా వాడికి నీకు సంబంధం ఏంటి? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? మేము అక్షంతలు వేయాలనుకోవాలి కదా. ఓకే, నీకు వంట చేయటం వచ్చా? మా ఇంట్లో కుక్కున్నాడండి. పోనీ అంట్లు తోవటం వచ్చా? మా ఇంట్లో పని మనిషి ఉందండి. కనీసం బట్టలు ఉతరడమైనా వచ్చా? మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందండి. అట్లీస్ట్ ఇల్లు తోడవడం వచ్చా? మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉందండి. పర్ఫెక్ట్. నాకు ఎలాంటి కోడలు కావాలనుకున్నాను, అలాంటి అమ్మాయి దొరికింది. ఐఎమ్ హ్యాపీ. నేను అన్ని పనులు నేర్చుకుంటానండి. వద్దమ్మా, నువ్వే పనులు నేర్చుకోవద్దు. రేపు పెళ్ళాక మా వాడు వంట చేసుకుంటూ, అంట్లు తోముకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ. అది చూడాలనే కదమ్మా ఇన్నాళ్ళు నేను కలలు కన్నాను. నువ్వు నాకు నచ్చావు. మా వాడికి భారీగా నువ్వే కావాలి, మా ఇంటి కోడలుగా నువ్వే రావాలి. ఏమేహో, పిల్ల నాకు బాగా నచ్చింది, పనిలేది రావట.
ఏం కావాలి సార్? నువ్వు వెళ్ళు బయటికి. ఏంటి సార్? నువ్వు వెళ్ళు బయటికి. ఏరా, నాతో గేమ్స్ ఆడుతున్నావా? నీ గురించి సరిగ్గా ఒక్క నిమిషం నేను ఆలోచించానంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించడానికి కూడా నువ్వు ఉండవు. నేను నీకు ఆ రోజే చెప్పాను, డబ్బు తీసుకుంటే మళ్ళీ నా కూతురికి కనపడకూడదని. నా ముందు నిలబడ్డానికి కూడా సరిపోని నీకు డబ్బులు ఎందుకు ఇచ్చానో తెలుసా? కనీసం మాట మీద నిలబడతావని. ₹1,00,000 ప్రేమించిన అమ్మాయిని వదిలేసే నాలాంటోడు మాట మీద నిలబడతాను మీరెలా అనుకున్నారు అంకల్? ఓకే, నిలబడతాను నేను అన్నాను, కానీ మీరెలా నమ్మారు అంకల్? You bastard! ఇక్కడ మండుతుంది కదా, దాన్ని డాక్టర్లు బీపీ అంటారు, మామూలుగా జనం కోపం అని కూడా అంటారు. మీరు నా ₹1,00,000 ఇస్తాను, నా కూతుర్ని వదిలేస్తామని అడిగినప్పుడు ఇదే కోపం ఎందుకంటే 10 times ఎక్కువగా వచ్చింది నాకు. కానీ అప్పుడు నేను డబ్బుతో మీరు బ్రెడ్ని కొనగలరు, ఆకలిని కొనలేరు. బెడ్ని కొనగలరు కానీ నిద్రను కొనలేరు. అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రేమను కొనలేరని చెప్పారు అనుకోండి, అర్థం కాదు. కుర్రాడు ఆవశ్యం లేదో తెలియక మాట్లాడుతాడని నవ్వుకుంటారు. అది ఇప్పుడు చెప్పారనుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. అందుకే చెప్తున్నాను, డబ్బుతో మీరు బ్రెడ్ని కొనగలరు కానీ ఆకలిని కొనలేరు. బెడ్ని కొనగలరు కానీ నిద్రను కొనలేరు. అన్నిటికంటే ముఖ్యంగా నా ప్రేమను కొనలేరు. అంకుల్, మీరు నాకు ఆ సూట్ కేసు ఇచ్చినప్పుడు దాని తాళం చెల్లు కూడా నేను అడగలేదు. కరెంట్ కనెక్షన్ లేని వాడికి ఏసీ ఇస్తే ఉపయోగం ఏంటి? నా దృష్టిలో అది కూడా అంతే. అందుకే దాన్ని అక్కడ పెట్టాను. డబ్బు ఎక్కువ ఉంది కదా అని కనిపించిన ప్రతిదాన్ని కొని నేను ట్రై చేయకండి అంకుల్. తాజ్ మహల్, చార్మినార్, నాలాంటి కుర్రాళ్ళు చూడ్డానికే, కొనడానికి మీరు సరిపోరు. నమస్కారం నమస్కారం. మీరు? నా పేరు విశ్వనాథ్, అంజలి ఫాదర్. రండి, రండి, కూర్చోండి కూర్చోండి. ఏమేవ్ అంజలి ఫాదర్? నమస్కారం. నమస్తే. మా ఆవిడ, మా అమ్మాయి. నమస్తే నమస్తే. రెండు కాఫీ పట్టరా. అమ్మా, కొంచెం పంచదార తక్కువ, నాకు షుగర్ ఉంది. ఆ, అంజలి, మీ అబ్బాయి మీకంతా తెలుసు అనుకుంటాను. తెలుసండి. అసలు నేనే వచ్చి మీతో మాట్లాడదాం అనుకున్నాను. నీ పేరేంటమ్మా? సుజాత్ అండి. మీ అమ్మాయికి సంబంధాలు చూడట్లేదా? అప్పుడే తొందర ఉందండి. ఇంకో 2-3 ఏళ్ళకి చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పటి నుంచే చూడడం మొదలెడితే గానీ ఇంకో 2 ఏళ్ళు కావదండి. అండ్ మోరోవర్, అందరూ మా అమ్మాయిలాగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వాళ్లే చూసుకోలేరుగా. ఎలాగూ వియంకులం కాబోతున్నాం. ఆ ధైర్యంతో మీకు చెప్పకుండా చనువు తీసుకుని మీ అమ్మాయికి సంబంధం చూశాను. అబ్బే, ఎంత మాట. ఆ కుర్రోడిని పిలిపిస్తాను, చూడండి. అబ్బే, ఎందుకండి? నారాయణ్, అతను రమ్మను.